అమెజాన్ నుంచి ట్రైపాడ్ స్టాండ్ ఆర్డర్ ఇచ్చామండి. ఇది మనం యూట్యూబ్లో వీడియోస్ కానీ పర్సనల్గా వీడియోస్ ఏదైనా దానికి యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ కెమెరా, ఇది మొబైల్ కూడా యూజ్ ఉంటుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా మనము పెట్టుకోవచ్చు. ఓకే, విల్ స్టార్ట్ అన్బాక్సింగ్. ఇది ప్రైస్ 1000 లోపే అండి. మనకి 3 డేస్లో వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చి మనకి 675 పడింది. కొంచెం జాగ్రత్తగానే మనం అన్బాక్సింగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది అది కొంచెం ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ అయినది. సో మేము మళ్ళీ రిటర్న్ పెట్టి ఎక్స్చేంజ్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. సో మనకు ఒక 3 డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది. ఇది ఇన్వాయిస్ అండి. ఇన్వాయిస్ ఇది చూడండి. ప్రైస్ ఇది మనకి మనకి ట్రాన్సిట్ డ్యామేజ్ ఉందని రిటర్న్ చేసాం కదా, అందుకని 0 వేసాడు. ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ ఉంది చూడండి, 995 రూపీస్. విత్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఉంటుంది, డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకి. దీంతో పాటు మనకి ఒక బ్యాగ్ కూడా వస్తుంది. నాకు ఒక బ్యాగ్ కూడా ఇచ్చాడు ఇక్కడ. బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదండి ట్రైపాడ్ స్టాండ్ మనం ఆర్డర్ చేసింది. దీని హైట్ ఇక్కడ ఎంతవరకు హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఉంటాయి. హైట్ వచ్చేసి 1345 mm, అంటే ఆల్మోస్ట్ 4 feet అబోవ్ ఉంటుంది. ఓకే, దీని వెయిట్ మనకి కెమెరా వెయిట్ కానీ ఫోన్ వెయిట్ కానీ 730 grams వరకు ఇది వెయిట్ బ్యాలెన్స్ చేయగలరు అన్నమాట. ఓకే, ఇవి లాక్స్ అండి. ఫస్ట్ మనం అన్లాక్ చేసుకొని ఎక్స్టెన్షన్కి యూజ్ అవుతాయి ఇవి. ఈ 3 legs ఉంటాయి దీనికి. ఇలా ఇక్కడ వరకు ఉంటుంది. ఇవి అన్లాక్ చేసుకుంటే మనకి ఎంత ఎక్స్టెన్షన్ కావాలంటే అంత ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇది ఒక అన్లాక్. ప్రతి లెగ్కి లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి. చూడండి, ప్రతి లెగ్కి ఉంటాయి ఇలా. తర్వాత ఇవి అల్యూమినియం ఫ్రేమ్ అండి. అల్యూమినియం ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, మనకు యాంటీ రస్ట్ ఉంటుంది, ఇంకా స్ట్రెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని అల్యూమినియం ప్రిఫర్ చేయాలి మనము. అన్ని అన్లాక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని పైకి పుల్ చేయండి. చూడండి, ఇక్కడ ఒక లాక్ ఇచ్చాడు, మళ్ళీ సెకండ్ స్టెప్లో ఇక్కడ ఒక 2 locks ఇచ్చాడు మనకి. ప్రతి లెక్కకి 2 locks ఉన్నాయి మనకి. చూసారా, ప్రతి లెక్కకి ఇలా పట్టుకుంటే లాక్ అయిపోతుంది. లాక్ మనకు వచ్చి ఎంతగా ఉంది కదా హైట్. ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అనుకుంటే మనం అన్లాక్ చేసుకోవాలి. అలా 3 legsని అన్లాక్ చేసుకొని పైకి పుల్ చేయండి. ఇది ఇక్కడ వరకు కూడా మనం లాక్ చేసుకోవచ్చు. ఇది మన హైట్ రిక్వైర్మెంట్స్ బట్టి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఇది. దీన్ని ఇలా చేసుకున్న తర్వాత మీరు జస్ట్ వైట్ చేసి ఇలా పెట్టేయండి. కాన్సెప్ట్ ఇక్కడ మనం వెయిట్ గురించి ఏదైనా హ్యాంగ్ చేసుకుంటే ఇది ఇలానే ఉండిపోతుంది అనమాట. ఓకే, ఈ హైట్లో కూడా మనం దీన్ని
ఇంకా హైట్ సరిపోతుంది రికార్డింగ్స్ కంటే అక్కడ వరకు లాక్ చేసి సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. ఇంకా లేదు నాకు ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇది కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లాక్ చేసేయడమే, 3 సైడ్స్ మళ్ళీ లాక్ చేసేయాలి. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా అండి. హైట్ చూడండి, అది హైట్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది, అంటే 4 feet హైట్ వరకు ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనం కెమెరా ఎక్కడ పెట్టాలి, ఫోన్ ఎక్కడ పెట్టాలి అనేది. ఇది దాని లొకేషన్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని మనం కిందికి ప్రెస్ డౌన్ చేసి దీన్ని తీసేయాలి. ఓకే, ఇక్కడ మనకి దీనికి మనము ఫోన్కి హ్యాంగ్ చేయాల్సిన హోల్డర్ ఒకటి వస్తుంది మనకు. ఇది హోల్డర్, ఇక్కడే మన ఫోన్ కానీ కెమెరా కానీ హోల్డ్ అవుతుంది. దీనికి ఉంది, ఇది వేసుకోండి. ఇది ఎక్స్పాండబుల్ అండి, దీని మధ్యలో మనం ఫోన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసుకుంటే దీని మధ్యలో ఉంటే ఇది అనేది ఉండిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫోన్ని ఈ హోల్డర్ని ఏదైతే ఉందో, ఇది హోల్డర్ ఉంది కదా, హోల్డర్ నేను తీసేస్తున్నాను. ఈ హోల్డర్ని మనం దీనికి పెట్టాలి. ఇక్కడ నుంచి తీసాం కదా మనము, ఇక్కడ టైట్ చేసుకుంటే టైట్ అయిపోతుంది. ఇది ఇంకా ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి. దీన్ని మనము ఫస్ట్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా. ఓకే, సో ఇలా టైట్ అయిపోయింది. దీన్ని లాక్ చేసేయండి. లాక్ ఇది ఉంది కదా, దీని పైకంటే అన్లాక్, ఇట్లా అంటే లాక్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ పొజిషన్లో పెట్టేసుకోవాలి మనము. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలా పైకి తెచ్చుకోవాలన్నమాట. కొంచెం దీన్ని లూజ్ చేసుకోండి ఫస్ట్. ఇది లూజ్ చేసుకుంటే ఈజీగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఇదంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది లూజ్ చేసుకోకపోతే కొంచెం ఇది లూజ్ చేసుకోండి. ఇలా చూసారా, ఎక్కువ లూజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. కొంచెం ఇది ఇట్లా ఉంటే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట, తర్వాత టైట్ అయిపోతుంది. ఓకే, ఇది ఇంకా 360 degrees రొటేట్ అవుతుందండి ఇది ఇలా. ఇది మనకి ఏంటంటే 360 degrees ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకుంటూ. ఇది హ్యాండిల్ ఓన్లీ రొటేషన్కి హ్యాండిల్. ఇది ఇలా 360 degrees రొటేట్ అవుతుంది. మనకి ఇక్కడ కావాలి అంటే అక్కడ వీడియో వస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ ఉంటాయండి ఇవి, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మీరు. దీన్ని ఇంకా టైట్ కావాలంటే మీరు ఇంకా టైట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఇక్కడ నుంచి లాక్ తీసేసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఫోన్ ఇప్పుడు ఇది అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అండి. మనకు కాల్స్ అయితే చూడండి ఇట్లా అప్ డౌన్, మళ్ళీ కాల్స్ అయితే అప్ మళ్ళీ చేసుకోవచ్చు. ఓకేనా, మనకు ఒక పొజిషన్ ఫిక్స్ అయిన తర్వాత ఇవి కొంచెం టైట్ చేసేసుకుంటే ఇంకా అక్కడే ఉంటుంది, కదలదు. కానీ ఇవి లూజ్ చేయండి మాత్రం తిప్పకూడదు. లూజ్ చేయకుండా మనం రొటేట్ చేసామంటే ఇరిగిపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇప్పుడు రొటేట్ అవ్వట్లేదు, కానీ మనం ఏం చేస్తాము, అది తెలియకుండా ఈ లాకింగ్ సిస్టమ్ తెలియకుండా దీన్ని ఫోర్స్గా రొటేట్ చేసేకి ట్రై చేసామనుకో, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో టు అవాయిడ్ బ్రేకేజ్ వై యూజింగ్ యూ హ్యావ్ టు లూజన్ దిస్ లాక్స్. ఓకే, మీరు ఇవి లూజ్ చేసుకోవాలి. ఈ లాక్స్ని దీన్ని కొంచెం 3 అనమాట, 3 గుర్తు పెట్టుకోండి. వీటిని కొంచెం లూజ్ చేసుకున్నాకే మనం రొటేషన్ చేసుకుంటే బెటర్. చూడండి ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది, రొటేట్ అవుతుంది చూడండి. అండ్ ఇంకొకటి దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి లెవెల్ మీటర్ కూడా ఉంటుంది, వాటర్ లెవెల్ మీటర్. సో ఇప్పుడు ట్రైపాడ్ అనే బేస్ మనకి ఈక్వల్గా ఉంది అనమాట. 3 legs ఈక్వల్ హైట్లో మ్యాచ్ అయినాయి అని అర్థం అనమాట. ఓకేనా,
ఇప్పుడు ఇది ఇలా ఉంది అనుకోండి, సే ఎగ్జాంపుల్ ఇలా ఉంటే మన యాంగిల్ అనేది వీడియో షూటింగ్ యాంగిల్ అనేది కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా సరే వాటర్ బబుల్ అనేది మిడిల్లో వచ్చేలాగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వన్స్ ఒకసారి టైట్ చేసుకున్నాం అనుకో, మీ డైరెక్షన్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం రొటేట్ చేయడానికి అంత ఈజీ ఉండదు. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను కెమెరా ఇక్కడ మనము పెట్టేసుకున్నాం. దీన్ని ఫస్ట్ లాగండి. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కాబట్టి మనం ఇలా ఈ యాంగిల్లో సెట్ చేసుకుంటే బెటర్. ఈ పవర్ ఆన్ ఆఫ్ దీనికి ఇక్కడ ప్రెస్ అయ్యి ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. అందుకని మనం ఇక్కడ పైకి ఇలా సెట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మనకి. ఇక్కడ గ్రిప్ కూడా ఉంటుందండి. ఈ మనకి స్పాంజ్ టైప్ మెటీరియల్ కూడా వస్తుంది. ఇది ఏంటంటే ఫోన్ని హోల్డ్ చేస్తుంది. ఇది మనకి చాలా కొంతమంది యూజ్ చేశాక పోతుందండి. ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. అలా పోయినప్పుడు మళ్ళీ మనం ఒక ఏదైనా స్పాంజ్ కానీ ఏదైనా పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇదిను కూడా కొంచెం మిస్ అయిపోతూ ఉంటాయి. ఇది ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళకి మిస్ అయిపోయాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి అక్కడ కూడా. సో ఇలా సెట్ చేసుకున్నాక మనం రొటేషన్ ఒకసారి చూద్దాం ఎలా చేస్తాం. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇక్కడ పెట్టినప్పుడు ఇలా ప్రెస్ అయిపోయింది. సో మనకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఆ డైరెక్షన్ మనకి పవర్ ఆన్ ఆఫ్ ఉన్న దగ్గర ఎక్కడ ఇది హోల్డ్ కాకుండా చూసుకోవాలి. దీన్ని మనం ఇట్లా టైట్గా లాగేసుకొని ఇక్కడ పెట్టేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇది మొబైల్ ఇక్కడైనా పెట్టండి. పెట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి దీన్ని ఇలా లాగండి. సింపుల్గా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కొంచెం సెట్ చేసుకునేది ఏదైనా ఉంటే సెట్ చేసుకోండి. ఈ క్లిప్ మాత్రము మనము పోకుండా చూసుకోవాలి. ఇది ఏంటి అంటే రబ్బర్ కదా, ఇది మన ఫోన్, ఇది నా పౌచ్ ఉంది కాబట్టి కొంచెం హోల్డ్ అవుతుంది. పౌచ్ లేని ఫోన్స్ అయితే ఏమవుతాయి అంటే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టీల్ కాబట్టి, ఇది రబ్బర్ కాబట్టి హోల్డ్ చేస్తుంది పౌచ్ లేకపోతే. సో ఇప్పుడు ఇది మనకు ఉంది కదా, ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ హోల్డర్లో దీన్ని పెట్టేసేయండి. ఇది పెట్టాలి అంటే ఇది జస్ట్ నాబ్ని ఇలా ప్రెస్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది కదండి, మనం ఈ నాబ్ని ఇలా పెట్టేసి కొంచెం దీని వెనకాల ముందు బ్యాలెన్స్ చేసి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి వచ్చేస్తుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా ఫిక్స్ అయిపోయింది కదా మనకి ఇది. రైట్, ఇప్పుడు మీరు లాక్ అన్లాక్ చేసుకొని టైట్ ఉన్నప్పుడు ఇది రొటేట్ అవ్వదు. దీన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటేనే రొటేట్ అవుతుంది. ఇది కొంచెం లూజ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం లూజ్ చేసుకుని సో ఇక్కడ ఇది లాక్ ఉంది కదండి, ఈ లాక్ ఏమో రొటేషన్కి. ఈ లాక్ మీరు లూజ్ చేసుకుంటే ఇలా ఫ్రీగా రొటేట్ అవుతుంది. దీన్ని టైట్ చేసుకుంటే అంటే ఈ పొజిషన్లో ఇది ఉండిపోతుంది. చూడండి, ఉండిపోయింది కదా. ఇప్పుడు ఇది మనకి రాదు, ఇంకా చూడండి రావట్లేదు, ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. ఈ లాక్ని టైట్ చేసుకున్నాం అనుకో, చూడండి ఇది కూడా రావట్లేదు మనకి. ఇప్పుడు ఇలా ఈ డైరెక్షన్లో కావాలి అనుకున్నప్పుడు దీన్ని కొంచెం లూజ్ చేసుకొని ఇలా అనుకోవడానికి ఉంటుంది. అదే రొటేషన్లో కావాలి అనుకున్నప్పుడు దీన్ని లూజ్ చేసుకోండి. దీన్ని లూజ్ చేసుకునే ముందు ఇది టైట్ చేసుకొని ఇలా చూడండి, ఇప్పుడు వచ్చేస్తుంది, ఈజీగా తిరుగుతుంది. ఏ డైరెక్షన్లో అంటే ఆ డైరెక్షన్లో వచ్చేస్తుంది. ఓకేనా, ఈ 2 లాకింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇది టైట్ చేసి మాత్రం ఎక్కడ రొటేట్ చేయొద్దు. ఇది కూడా లూజ్ చేసుకుంటేనే ఇలా వస్తుంది. ఓకే, ఇదే 360 degrees రావాలంటే ఇది 360 degrees రావాలి అంటే ఫస్ట్ దీన్ని అన్లాక్ చేసుకోండి. అన్లాక్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్, లాక్ అంటే క్లాక్ వైజ్ రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్ టూ రోటేట్స్ చేస్తే చాలు. చూడండి ఈజీగా తిరిగేస్తుంది. ఇట్లా మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో తిరిగేస్తుంది. ఓకే, నౌ ఐ విల్ లాక్ దిస్. సో అప్ అండ్ పైకి కిందికి రావాలనుకున్నప్పుడు మాత్రం ఇది లూజ్ చేసుకోవాలి కొంచెం. ఈ లాక్స్ ఇట్లా దగ్గరికి రాకుండా ఉండడానికి అనండి. ఇది టైట్ చేసుకుంటే మనకి ఇంకా ఇది దగ్గరకు అనేది రాదు, లెగ్స్ దగ్గరకు అవ్వవు. సో ఇది చేసేసుకోండి. సో 3 legs కోసం ఇది అన్లాక్ చేసుకోవాలి.
మనం క్లోజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది కొంచెం అన్లాక్ చేస్తే దగ్గరికి వచ్చేస్తాయి, అంతేనా? ఓకే. ఓకే అండి, ఇదండి చూసారు కదా ఎలా మనం దీన్ని అసెంబుల్ చేయాలో, దీని యూసేజ్ ఎలా ఉంది, లాకింగ్స్ ఎలా ఉన్నాయి అనేటివి చూసి ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనము మన బ్యాగ్లో పట్టాలి అంటే ఇది ఇలా పట్టదు, అందుకని దీన్ని కిందికి డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకునే ముందు దీన్ని లూజ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఇది లూజ్ చేసుకోకపోతే ఇది డౌన్ కాదు. సో డౌన్ చేసుకోవాలి తప్పకుండా. డౌన్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇవి అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకుంటే స్టాండ్ అనేది 3 అన్లాక్ చేసుకోండి లెగ్స్కి. అన్లాక్ చేసుకొని ఇది పైకి ప్రెస్ చేస్తే కిందకి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అన్లాక్ చేయండి 3 లెగ్స్. మరి లాక్ పెట్టేస్తే కదలకుండా ఉంటాయి. అయిపోయింది, సింపుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాము. సో మీకు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.